హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం నా కొడుకు 10th క్లాస్ బుక్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 10th క్లాస్ బుక్స్. ఇవి స్కూల్వి. ఇవి వచ్చేసి మన గవర్నమెంట్ బుక్స్ అనమాట, టెక్స్ట్ బుక్లు. ఇవి మనం బయట తీసుకోవాలి. ఇవి స్కూల్ నుండే ఇస్తారు. కాస్ట్ అన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను. చూస్తున్నారు, ఇప్పుడైతే మనం బుక్స్ చూపించాను. రండి ఒకసారి అయితే తెలుగు బుక్, 10th క్లాస్ తెలుగు బుక్ లెసన్స్ అన్నీ కూడా ఇదేనా, ఇక్కడ కూడా ఉంటాయా. నెక్స్ట్ వచ్చేసి హిందీ, ఇవన్నీ కూడా హిందీ బుక్. నెక్స్ట్ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్. ఇక్కడ చూపించాలా, అలా చూపించాలి. ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఇంగ్లీష్ బుక్. నెక్స్ట్ బుక్ వచ్చేసి బయాలజీ. ఇవన్నీ ఎప్పుడు చదువుతారో ఏమో పిల్లలైతే. ఇది వచ్చేసి సోషల్ స్టడీ. ఇంకా మనకు రాందల్లా ఒకటి ఫిజికల్ సైన్స్ ఒకటి రాలేదు. షాప్ వాళ్ళు ఇంకో 4 డేస్లో వస్తుంది అన్నారు. అది వచ్చిన తర్వాత అది కూడా షార్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు. ఇక్కడికి ఇవి గవర్నమెంట్ బుక్స్ ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6 7. ఇంకో బుక్ వస్తే 7 అవుతుంది. ఇక్కడ 6 ఉన్నాయి. ఇవి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పినాను అలా తెలియదు కదా. ఇది వచ్చేసి డ్రాయింగ్ బుక్ ఒకటి ఇచ్చారు. డ్రాయింగ్ బుక్, ఇవి నోట్ ప్యాడ్స్ ఇచ్చారు. ఎగ్జామ్ నోట్ ప్యాడ్స్. మన ఎగ్జామ్ రోజు మనమే తీసుకెళ్ళాలి. అక్కడ లైట్, అక్కడ కూడా ఇది ఎగ్జామ్ రోజు పేపర్ తీసుకెళ్తే వాళ్ళ నేము, క్లాసు, అవి ఏం చదువుతున్నాయి అన్నీ ఇక్కడ రాయాలి. ఇది వచ్చేసి హ్యాండ్ రైటింగ్ బుక్ ఒకటి ఇచ్చారు. ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్. టెన్త్ క్లాస్కి వచ్చినాక కూడా ఇవే హ్యాండ్ రైటింగ్. STUVWXYZ, చిన్నపిల్లలకు లాగా. ఈ బుక్ వచ్చేసి తెలుగు హిందీ హ్యాండ్ రైటింగ్ అనమాట. ఒకటే దాంట్లో తెలుగు హిందీ ఉన్నాయన్నమాట హ్యాండ్ రైటింగ్. ఇది వచ్చేసి డైరీ ఒకటి ఇచ్చారు. డైరీ. ఇది వచ్చేసి ల్యాబ్ మాన్యువల్. మ్యాథ్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ల్యాబ్ మాన్యువల్. తెలుగు కామన్ నోట్స్ పార్ట్ 1. తెలుగు కామన్ నోట్స్ పార్ట్ 1. తెలుగు కామన్ నోట్స్ పార్ట్ 2. తెలుగు కామన్ నోట్స్ పార్ట్ 2. హిందీ కామన్ నోట్స్ పార్ట్ 1. హిందీ కామన్ నోట్స్ పార్ట్ 1. హిందీ కామన్ నోట్స్ పార్ట్ 2. హిందీ కామన్ నోట్స్ పార్ట్ 2. ఇంగ్లీష్ పార్ట్ 1. ఇంగ్లీష్ పార్ట్ 2. మ్యాథ్స్ పార్ట్ 1. ఇది వచ్చేసి మ్యాథ్స్ పార్ట్ 1. కామన్ నోట్స్. మ్యాథ్స్ పార్ట్ 2. మ్యాథ్స్ పార్ట్ 2. బయాలజీ. ఇది వచ్చేసి బయాలజీ పార్ట్ 1.
Biology part 2. Biology part 2. Physics part 1. Physics part 1. Physics part 2. Physics part 2. Chemistry part 1. Chemistry part 1. Chemistry part 1. Chemistry part 2. Chemistry part 2. Social part 1. Social part 1. Social part 2. Social part 2. Social part 3. part 1, part 2, part 3. Social అన్నిటికీ ఎక్కువ ఉంటుంది. Social part 1, part 2, part 3. 3 వచ్చింది. Next. Social part 4. Social ఎన్ని part lessons ఉన్నాయి 4. 4 ఉంటే అది ఇంట్లోనే అన్నిట్లో అలా ఉంటాయి సార్. 21 lessons. అన్నీ కలిపా ఏది ఎక్కడ ఉంది చూపిద్దాం మన వాళ్ళకి కూడా. ఇక్కడ 21 lessons ఇవన్నీ పక్కన పెట్టు, నీట్గా పక్కన పెట్టు. నీట్గా పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించేది టెక్నో. 10th క్లాస్ కాకుండా ఇంటర్లో చెప్పేవి. టెక్నో బుక్స్ అంటే ఫ్రెండ్స్ ఇది ఇంటర్కి సంబంధించిన లెసన్స్ Advance. ఉంటాయంట. అడ్వాన్స్ లెసన్స్ టెక్నో వాళ్ళకి. ఓపెన్ చేసి చాక్ ఏం లేదు. ఇక్కడ ఎలా ఉందా తీసుకురా కత్తిర. ఇదా మ్యాథ్స్ మ్యాథ్స్, కామన్ నోట్స్, టెక్స్ట్ బుక్, టెక్నో టెక్స్ట్ బుక్, కెమిస్ట్రీ టెక్నో టెక్స్ట్ బుక్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఫిజిక్స్ టెక్నో, ఇవన్నీ ఎంపీసీ బీసీ. టెక్నో కాబట్టి ఎంపీసీ, మెడిసిన్ అయితే బయాలజీ చెప్తాను. ఇంకా సి బ్యాచెస్ ఇవన్నీ ఎప్పుడు చెప్తారు, నువ్వు ఎప్పుడు చదువుతావు. నెక్స్ట్ అవి నోట్స్ ఇంకా అవి పక్కన పెట్టు, నీట్గా పక్కన పెట్టు. నోట్స్లో ఇప్పుడు అన్నింటికి నోట్స్ అంటే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎన్ని వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 books. ఒక పేపర్ ఇచ్చారు ఏది చూపినా ఇక్కడ పెట్టాను అక్కడ. ఇవన్నీ పట్టుకెళ్ళిపోతావా? నా పేరు ఏమో ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నోట్స్లో. నోట్స్లో ఏం చూస్తా అన్నీ వైటే అనుకుంటా. వైటే గళ్ళే ఉండేవారా నీకు? అన్నీ వైటే ఫ్రెండ్స్. వైట్ వైట్ ఒక్కో సబ్జెక్ట్కి 10th క్లాస్ బుక్స్ ఒక్కో నోట్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ మా స్కూల్ మా ఇంట్లో ఇదే లాస్ట్ స్కూల్ స్టడీ. ఇక 10th అయిపోతే ఇంకా అందరూ కాలేజీ. అందరూ అంటే పాప బాబు నేను. పాప ఆల్రెడీ కాలేజీ, బీటెక్ ఫైనల్ వీళ్ళు కూడా 10th అయిపోతే
చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వైటే, ఇవి నోట్స్లో వైట్. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి టెక్స్ట్ బుక్. చూడండి ఎన్ని, ఇవన్నీ ఎప్పుడు మోస్తారు, ఎప్పుడు చదువుతారు. ఇవన్నీ కూడా స్కూల్లో వాళ్ళకి ఒక ర్యాక్ ఇస్తారు, ఆ ర్యాక్లో పెట్టేసుకుంటారు. పాపం లాస్ట్ ఇయర్ అందరూ కామెంట్ చేస్తారు, అందుకని ముందే చూపిస్తున్నాను. బుక్స్ కాస్ట్ వచ్చేసి 10,892 రూపాయలు మనకి బుక్స్ కాస్ట్ పడింది. వాళ్ళు ఇచ్చినవి మళ్ళీ గవర్నమెంట్ బుక్స్ బయటివి ఫిజిక్స్ ఇంకా రాలేదు కాబట్టి 1,250 రూపాయలు ప్రస్తుతానికి అయినాయి. ఇంకొక బుక్ మరి దానికి ఎంత ఇస్తారో తెలీదు. ఇది వచ్చేసి కాస్ట్ 10,892 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి యాప్ ఏం పేరున్నది దానికి 2,250 రూపాయలు అయితే కట్టించుకున్నారు. ఇంత ఏంటిది ఇన్ఫినిటీ మీటా అంట యాప్ పేరు. అందులో పిల్లలందరూ 1 ఇయర్ చదువుతాని కోసం ఈ కాస్ట్ అయితే కట్టించుకున్నారు, 2,250 రూపాయలు. ఇది వచ్చేసి అర్థమైపోయింది కదా మీకు బుక్ కాస్ట్ ఎంత అనేది. ఇదే ఫ్రెండ్స్ యూనివర్సిటీ వాళ్ళదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీ చైతన్య టెక్నో 10th క్లాస్ బుక్స్ అన్బాక్సింగ్. అలానే 10th క్లాస్కి వస్తున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్. బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి. బుక్స్ చూస్తుంటేనే భయం అవుతుంది. చాలా అంటే మీరు చాలా శ్రమపడి చదవాలి. 1 ఇయర్ ఈ బుక్లన్నీ మీకు టైం సరిపోతుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా మీరైతే ఫోన్లు, టీవీలు ఇవన్నీ కూడా కొంచెం తగ్గించి బుక్స్ మీద అయితే శ్రద్ధ పెట్టి చదవండి. మీ పేరెంట్స్ ఏంటంటే మీ గురించే చెప్పేది, వాళ్ళు మీ మీద పగతో కాదు, వాళ్ళు ఏంటంటే అనుభవంతో చెప్తారు. పేరెంట్స్ ఏది చెప్పినా వినండి. చిల్డ్రన్స్ తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట అన్నా కానీ మీరు పట్టించుకోవద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే కోపంతో బయటికి వెళ్ళిపోవడం, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అలాగిలా అనడం. నేను చాలామంది పిల్లల్ని చూస్తున్నాను. మొన్న రీసెంట్గా అయితే ఒక అబ్బాయి అయితే తల్లి కొట్టిందని, హోంవర్క్ చేయలేదని బస్సు ఎక్కేసి వాళ్ళ చుట్టాల ఇంటికి అయితే వెళ్ళిపోయాడని తెలిసింది నాకైతే. కానీ అది కరెక్ట్ కాదు. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఎంత కొట్టినా కానీ అస్సలు మేమైతే తల కిందకి పెట్టుకొని అట్లా ఆగిపోయేవాళ్ళము. అప్పుడు పిల్లలు అస్సలు ఏం లేదు, ఇంకా ఒక దెబ్బ వేస్తేనే చాలు చేతులు ఏది ఉంటుంది గిరెట్ పెట్టేయడం, లేకపోతే అలగడం, బయటికి వెళ్ళిపోవడం ఇలా చేస్తున్నారు. కానీ పిల్లలు కొంచెమన్నా మారాలి, అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులని. మీకు వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా కానీ మీకు టైంకి అయితే బుక్స్ కొనివ్వడం, మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. అలానే వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోవాలి, బాగా చదువుకోవాలి. ఈ టైంలో మీకు ఏం కావాలి, బాగా చదువుకోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఇవే కదా మీకు. ఇప్పుడు మాకంటే మా పనులు మాకుంటాయి, మీ వయసులో మీకు చదువుకోమన్నాను కదా అని ఎప్పుడూ చదువుకోమని నేను చెప్పట్లేదు. అప్పుడప్పుడు కొంచెం మైండ్ రిలీఫ్గా ఆడుకోండి అంటే ఫోన్లు తీసుకొని మమ్మీ ఫోను, డాడీ ఫోన్లు తీసుకొని గేమ్లు ఆడటం కాదు. బయటికి మీ ఫ్రెండ్స్ ఇలా ఇంటి ముందర ఉంటారు కదా పిల్లలు, అలా వెళ్ళి వాళ్ళతోటి షటిల్ అనో క్రికెట్ అనో ఇలాంటి కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. అలా ఆడుకొని మళ్ళీ వచ్చేసేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ చదువుకోండి. మీ మమ్మీ మీకు టైంకి ఏది కావాలో అది పెట్టిస్తుంది, పాలు ఇస్తుంది, టైంకి అన్నీ ఇస్తూ ఉంటారు. మీకైతే చదువుకోండి, బాగా మంచి మార్కులు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా 10th వచ్చిన ప్రతి పిల్లలు కూడా మన ఛానల్ తరపున నేనైతే మంచిగా మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే బుక్స్ అన్నిటికీ కూడా కవర్ వేసేసింది. ఈ కవర్ అయితే నాకు అసలు ఉన్నట్టే తెలియట్లేదు, ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో చూసారా. అసలు బుక్స్ కవర్ వేసామా అన్నట్టుంది. మా అబ్బాయికి అయితే ఇదే నచ్చిందంట. ఇంకా ఇంట్లో ఉన్న మట్టికి అయితే వేసేస్తున్నాను. ఎన్ని బుక్స్కి వస్తాయి అన్ని బుక్స్కి. ఫస్ట్ టర్మే కదా, అన్నీ పట్టుకెళ్ళారు కదా ఫస్ట్ టర్మ్కి, ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడ అయితే మేము రెడీ చేసేస్తున్నాము. చూసారా ఎంత అంటే దళసరిగానే ఉంది కవరు. ఏమంటే పేర్లే కనపడతాయి అనమాట, పైన ఏం బుక్ ఏంటనేది ట్రాన్స్పరెంట్. ఇది కూడా కాస్ట్ బాగానే ఉంటుంది. మా చిన్నప్పుడైతే మేము చదివింది తెలుగు మీడియము.
మేమైతే మాకు ఇవన్నీ తెలియదు అప్పట్లో ఏంటంటే న్యూస్ పేపర్లు ఉండేవి. ఆ న్యూస్ పేపర్లతోటి మేము అట్టలు అవి వేసుకునేవాళ్ళం. నాలాగా మీరు కూడా ఎవరైనా న్యూస్ పేపర్లతో బుక్స్కి అట్టలు వేసుకున్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఎక్కడి నుంచి వస్తుందని మీకు డౌట్ ఉండొచ్చు. ఈ వీడియో నేనైతే హైదరాబాద్ నుంచి అప్లోడ్ చేస్తున్నా. హైదరాబాద్ శ్రీ చైతన్య టెక్నో అనమాట. మా బాబు వచ్చేసి ఈ ఇయర్ అయిపోతే ఇంకా మా ఇంట్లో కూడా స్కూల్ లైఫ్ అయిపోతుంది అనమాట. అలానే 10th వస్తున్న పిల్లలందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అలానే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అలానే మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.